ఏ మతం లేకుండా కూడా ఉండొచ్చు. విశ్వాసాల్లో, నమ్మకాల్లో స్వేచ్ఛ అనేది మొదటి నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో ఉంది. ఆ స్వేచ్ఛ మొదటి నుంచి వచ్చింది. ఇవన్నీ ఎందుకంటే భారత స్వాతంత్ర పోరాటంలో వీళ్ళకి వచ్చినటువంటి కష్టాలకి వాటి నుంచి మనం అధిగమించడానికి భవిష్యత్ తరాలు ఇటువంటి కష్టాలు రాకుండా ఉండాలనే చెప్పి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. అందులో మనం ఖచ్చితంగా మన అందరం పొందుతున్నది స్వేచ్ఛ. ఇకపోతే సౌభ్రాతృత్వం అంటే అందరూ ఆ సోదరభావం కలిగి ఉండాలి, అన్నదమ్ముల్లా. ఇంకా పూర్తిగా భారతదేశంలో సౌభ్రాతృత్వం ఉందా? అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారా? जो देख रहे हैं अभी झंडा फहराने की जो तैयारी किया जा रहा है दोस्तों, आप देख सकते हैं रेलवे स्टेशन में मेरपाड़ में हम लोग यहीं पर रेलवे का वर्क करते हैं। किस तरह कर रहे हैं, क्या दिखाएंगे कि क्या क्या काम होता है दोस्तों, आप लोग देख सकते हैं मेरे यूट्यूब चैनल BR वेट्टी व्लॉग्स में। इस तरह के हम लोग भी अपने छत्तीसगढ़ राज्य से आंध्र प्रदेश या अपने राज्य की सीमा में काम करना है। आप लोग को दिखाएंगे झंडा फहरा रहे 26 जनवरी जो गणतंत्र दिवस की सब सभी को सेवा जो। और आज के दिन में आपको सबको शुभकामनाएं, गणतंत्र दिवस की हार्दिक बधाई और शुभकामनाएं दोस्तों। आप लोग देख सकते हैं हम लोग आंध्र प्रदेश के सामलकोटा गांव में जो मेड़पाड़ में झंडा फहराने की जो व्यवस्था किए जा रहे हैं, आगे दिखाएंगे झंडा फहराना किस तरह दिखाते रहते हैं दोस्तों। इस तरह की हम लोग अपना 26 जनवरी गणतंत्र दिवस के रूप में आज गाँव में आगे जाके दिखा रहे हैं झंडा फहराने का। झंडा दिखा रहे న్యాయం కానీ, రాజకీయ న్యాయం కానీ, ఆర్థిక న్యాయం కానీ రాజ్యాంగపరంగా అందరికీ అందింది. అయితే సామాజిక న్యాయంలో ఇంకా మనం చూసుకుంటే బయట ఈరోజు మీది ఈ కులం, మాది ఆ కులం, మీకు మాకు విభేదాలు ఇటువంటివి చాలా వరకు కూడాను ఎక్కడ కనబడట్లేదు. ఎస్పెషల్లీ మన రైల్వేలోకి వచ్చినా సరే సామాజికంగా నువ్వేం వర్గం, నువ్వే కులం, నువ్వే మతం ఇటువంటిది లేదు. అయితే బయట కూడా చాలా వరకు తగ్గింది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా రాష్ట్రాల్లో, మరికొన్ని రాష్ట్రాల్లో ఈ సామాజిక పరమైనటువంటి భేదాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు నిజంగా సామాజిక న్యాయం జరిగినట్లు లెక్క. అదే రాజకీయ న్యాయం అంటే రాజకీయంలో ఒకరికి అన్యాయం జరగకూడదంటే పాటించాలి. మనం సరైనటువంటి రాజకీయ పార్టీలను ఎన్నుకుంటే రాజకీయ న్యాయం జరుగుతుంది. మనం ఎన్నుకునేటప్పుడు సరైన పార్టీలని, సరైన నాయకులను ఎన్నుకోకపోతే రాజకీయ న్యాయం జరగదు. ఇక రాజకీయ న్యాయం పూర్తిగా జరిగిందని అనుకోవచ్చు. ఇక ఆర్థికంగా ఎవరికైనా నష్టం వస్తే న్యాయం జరగనట్లు లెక్క. ఈ రోజుల్లో ఆర్థికంగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి తగినటువంటి ప్రతిఫలం జరుగుతుంది. అయితే ఆర్థిక న్యాయాన్ని ప్రభుత్వం కొన్ని వివక్షలు, ప్రభుత్వం కొంత ఆర్థిక న్యాయానికి కొన్ని కట్టుబాట్లు పెట్టచ్చు. మనందరం ట్యాక్స్ కడతాం. ఇప్పుడు అంబానీ కూడా ట్యాక్స్ కడతాం, 30% ట్యాక్స్ కడతాం. 1000 కోట్లలో 300 కోట్లు ట్యాక్స్ కడతాం. నేను 1000 కోట్లు సంపాదిస్తాను, 300 కోట్లు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలంటే కుదరదు. అయితే ఆర్థిక న్యాయం ఇంకా చెప్పాలంటే సామాన్యుడికి తను రోజువారీ సంపాదించిన దాంట్లో తన జీవన వ్యయం సరిపోవాలి, తన మనుగుడికి సరిపోవాలి. అటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకురావాలి. అప్పుడే మనకందరికీ ఆర్థిక న్యాయం జరిగింది. ఈ ఆర్థిక న్యాయం జరగడానికి ఆర్థికంగా వెనకబడిన వరకు ప్రభుత్వం కొన్ని తోడ్పాట్లు, సబ్సిడీలు, లోన్లు ఇవ్వడం కానీ వాళ్ళకి నిలదొక్కుకోవడానికి, ఉండడానికి ఇల్లు, ఇలాంటి ఏమైనా సహకారం చేస్తూ ఉంటుంది. ఇంకా ఆర్థిక న్యాయం మన దేశంలో ఇంకా 75 సంవత్సరాలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదింపజేసుకున్నాం. ఆ రోజున మనం ఒక పండగ చేసుకోవాలని చెప్పి మన భారత రాజ్యాంగ ప్రవేశంలో ఉన్నటువంటి ఒక పదాన్ని తీసుకొని ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అదే రిపబ్లిక్ అంటే గణతంత్రం. నిజానికి గణతంత్రం అంటే మన భారతదేశానికి అధినేత ఏ ఒక సామాన్య భారతీయుడు భారతదేశానికి అధినేత అవ్వచ్చు. అంటే ఈరోజు ఒక బ్రిటన్, ఇంగ్లాండ్లో రాజు, సామాన్యుడు రాజు కాలేడు, రాజు కుటుంబీకులే రాజు అవుతారు.
కానీ మన భారతదేశంలో ఎవరైనా మన భారతదేశానికి రాజు అవ్వచ్చు. భారతదేశానికి రాజు అంటే రాష్ట్రపతి. భారత రాష్ట్రపతిగా ఒక సామాన్యుడు ఎవరైనా అవ్వచ్చు. మీలో ఎవరైనా మన భారతదేశానికి రాజు అవ్వచ్చు. అదే బ్రిటన్లో అటువంటి పరిస్థితి లేదు. సో ఆ పదాన్ని తీసుకొని మనం ఈరోజు ఈ దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. అంటే ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత స్వాతంత్రాన్ని మనం ఏ రకంగా తెచ్చుకున్నాం, ఆ స్వాతంత్ర యొక్క లక్ష్యాలను మనం భవిష్యత్ తరాలకి ఎలా అందించాలి, ఆ లక్ష్యాలను సాధించడానికి మనం ఏం చేయాలి. ఈరోజు మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది అని మనం కొలవడానికి ఒక గీటు రాయి ఏంటంటే భారత రాజ్యాంగ ప్రవేశిక. భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రతి పదాన్ని మనం తరచి చూస్తే అది ఎంతవరకు మనం సక్సెస్ అయిందనేది మనకు తెలుస్తుంది. రాజ్యాంగ ప్రవేశికలో ఏమంటారు, భారత ప్రజలమైన మేము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా తీర్చిదిద్దుకుంటూ భారతదేశంలో ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని, నమ్మకాల్లోనూ విశ్వాసాల్లోనూ స్వేచ్ఛను కలిగిస్తూ పౌరత్వాన్ని కలిగిస్తూ మాకు మేము సమర్పించుకుంటున్నాము అంటున్నాం. అంటే ప్రజాస్వామ్యం సర్వసత్తాక, మన దేశం సర్వసత్తాక అయినటువంటి దేశం. మన దేశం మీద ఇంకెవరూ కూడా దాడి చేయడానికి లేదు. మనకు మనమే ఇండిపెండెంట్. సర్వసత్తా సావరసిన్ అంటే మన మీద ఇంకొకరి ఆధిపత్యం అనేది అవ్వదు. సర్వసత్తాక సామ్యవాదం అంటే అది పూర్తిగా సామ్యవాదం ఇంకా జరగలేదు. సంపదను అందరికీ సమానంగా పంచితేనే అదే సామ్యవాదం. సామ్యవాదం అనే ఒక పదాన్ని పెట్టారు భారత రాజ్యాంగంలో, అంటే తర్వాత చేర్చారు. అయినప్పటికీ ఇంకా ఆ ఫలాలు ఇంకా పూర్తిగా అందలేదు. లౌకిక అంటే ఏ మతానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకుండా, అదే ఏ మతం కూడా ప్రభుత్వం మతం కాకుండా ఉండేది. ఒక మతం ఉండదు, అన్ని మతాలు సమానంగా చూసుకుంటారు. మతాలు సమానం, ఏ మతానికి ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదు. ఇదే లౌకికం. దేశం మొత్తం లౌకికతత్వం వస్తేనే నిజమైనటువంటి గణతంత్ర దినోత్సవం ఆదర్శం నెరవేరుతున్నట్టు. ఆ దిశగా మన దేశం చాలా వరకు కూడాను ప్రయత్నించింది. మరికొంత ఇంకా అంటే అన్ని మతాల్లో కూడా వెనకబడిన వారికి సమానమైన అవకాశం వచ్చినప్పుడు ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండి, ఇంకా అన్ని మతాలు అసలు మతం అనేది లేదు, మనందరం ఒకటే మతం అనే పరిస్థితి వస్తే సంపూర్ణంగా లౌకిక అనే పదానికి న్యాయం చేసింది. ఇంకా పోతే భారత వాళ్ళు ఉన్న స్కిల్స్, వాళ్ళు ఉన్న దాన్ని బట్టి వాడి ఎంపిక జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క విధానంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ప్రతి ఒక్కరికి మనకేంటంటే మన భారత రాజ్యాంగం అనేది చాలా సక్సెస్ఫుల్. ఎంత సక్సెస్ఫుల్ అంటే మనం ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్కువ వార్స్ అయి మనకేం జరగల. వార్స్ జరిగిన
ఇంటర్నల్ వాల్స్ అనేవి చాలా అంటే ప్రతి ఒక్కరి మధ్య సోదరభావం ప్రతి ఒక్కటి రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరి దగ్గర సోదరభావంతో వెలుగుతున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరు మన భారత రాజ్యాంగాన్ని గౌరవించడానికే మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. థ్యాంక్ యూ.